హాయ్ అండి, ఇది మన తెలుగు కోడింగ్ బాస్ ఛానల్ అన్నమాట. ప్లీజ్ సపోర్ట్. హాయ్ అండి, ఈ వీడియోలో మనం పైథాన్ ప్రోగ్రామింగ్ గురించి అనేది కంప్లీట్గా ఇంట్రడక్షన్ నేర్చుకుందాం. పైథాన్ ఏంటి, ఎవరు కనిపెట్టారు, అలాగే ఫ్యూచర్స్ ఏంటి, ఎక్కడ యూజ్ చేస్తారు అన్నీ క్లియర్గా మీకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. మనకి ఇంట్రడక్షన్ ఆఫ్ పైథాన్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే పైథాన్ ఈజ్ ఏ హై లెవెల్ ఇంటర్ప్రిటర్ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నమాట. దీని మీనింగ్ ఏంటంటే హై లెవెల్ అంటే హ్యూమన్కి ఈజీగా అర్థమయ్యే లాంగ్వేజ్ అన్నమాట. ఇంటర్ప్రిటర్ అంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఎక్కడైనా ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్లో అయినా ఇది యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. దీని మీనింగ్ ఏంటంటే పైథాన్ అనేది హ్యూమన్కి అర్థమయ్యేలా, అలాగే స్టెప్ బై స్టెప్ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యేలాగా ఎనీ అప్లికేషన్లో యూజ్ చేసుకోవచ్చు అని దీని మీనింగ్ అనమాట. నెక్స్ట్ పాయింట్కి వచ్చే లోపల ఇట్ వాజ్ క్రియేటెడ్ బై గైడో వాన్ రోజమ్ ఇన్ 1991. దీని మీనింగ్ వచ్చే లోపల మనకి గైడో వాన్ రోజమ్ అనే ఆయన 1991లో ఈ పైథాన్ అనేది క్రియేట్ చేశాడనమాట. ఇది థర్డ్ పాయింట్ వచ్చే లోపల ఇట్ ఈజ్ డిజైన్డ్ టు సింపుల్, రీడబుల్ అండ్ ఈజీ టు రైట్. దీన్ని ఎందుకు డిజైన్ చేశారంటే మనకి సింపుల్గా ఉండడానికి, అలాగే రీడబుల్ అంటే మనకి ఏ లాంగ్వేజ్ అయితే అర్థమవుతుంది, లైక్ అందరికీ ఏం అర్థమవుతుంది, ఇంగ్లీష్ అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది, దాంట్లోనే దీన్ని డిజైన్ చేశారన్నమాట. అండ్ ఈజీ టు రైట్, మనం ఈజీగా రైట్ చేసుకోవడానికి uniద్ది అనమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చే లోపల విచ్ ఆల్వేస్ అలౌస్ ప్రోగ్రామ్స్ టు రైట్ క్లియర్ అండ్ ఎఫిషియంట్ కోడ్ అనమాట. ఇది ఏంటంటే మనకి ప్రోగ్రామింగ్ పైథాన్ ప్రోగ్రామ్ అనేది క్లియర్గా ఉంటుంది కాబట్టి మన ఎఫిషియంట్ కోడ్ అనేది రాయగలం అనమాట. ఇది మనకి ఇంట్రడక్షన్ ఆఫ్ పైథాన్. తర్వాత వచ్చే లోపల కీ ఫ్యూచర్స్ ఆఫ్ పైథాన్. మీరు కీ ఫ్యూచర్స్ ఆఫ్ పైథాన్ అయినా అనుకోవచ్చు, కీ పాయింట్స్ ఆఫ్ పైథాన్ అయినా అనుకోవచ్చు అనమాట. దీంట్లో ఫస్ట్ పాయింట్ వచ్చే లోపల ఈజీ టు రీడ్ అండ్ రైట్ అనమాట. అంటే పైథాన్ అనేది సింపుల్గా రాసుకోవచ్చు అనేది దీని పాయింట్ అనమాట. దీని ఎగ్జాంపుల్ వచ్చే లోపల మనకి ఎలా రాయొచ్చు, ప్రింట్ మీ నేమ్ అయినా రాసుకోవచ్చు, ఎక్సెట్రా. నేనైతే హలో వరల్డ్ అనేది రాసుకుంటున్నా. హలో వరల్డ్ ఇలా దీంట్లో మనము పైథాన్ అనేది ఒక సెంటెన్స్లో రాసుకోవచ్చు అనేదాన్ని మనకి ఈజీ టు రైట్ అనేది వస్తుంది అనమాట. ఇది అనేది దాని ఎక్స్ప్లెనేషను మీరు రాసుకుంటే రాసుకోండి, లేకపోతే ఆప్షనల్ కింద వదిలేయండి. నెక్స్ట్ వచ్చే లోపల ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ అంటే కంపైలర్కి అనేది అవసరం లేదనమాట. ఇది కోడ్ అనేది లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. మీకు ఫస్ట్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తే సేమ్ అదే అనమాట, ఇట్లానే ఉంటుంది. దీన్ని మనకు వచ్చే లోపల ఇది ఎక్స్ప్లెనేషను మీరు రాసుకుంటే రాసుకోండి, లేకపోతే లేదు. ఎగ్జామ్లో ఏంటంటే ఇలా రాస్తే మనకి 8/8 పడిపోతాయి అన్నమాట. అందుకని మీకు ఇది రాయడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ ఇది వచ్చే లోపల డైనమికల్లీ టైప్ అనమాట. డైనమికల్లీ టైప్ అంటే ఏంటంటే వేరియబుల్ టైప్ని డిఫైన్ చేయాల్సిన అవసరం లేదనమాట. లైక్ ఇంట్ అని, ఫ్లోట్ అని, ఇట్లా మనకి సీలో ఎలా అయితే చేస్తామో అలా చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. ఇది రన్ టైంలోనే టైప్ని అనేది డిసైడ్ చేస్తుంది. అది ఎలా అంటే ఇప్పుడు మనము ఎక్స్ అనేది ఈక్వల్ టు 10, ఎక్స్ ఈక్వల్ టు పైథాన్ ఇలా మనకి అదంతకు నాదే డిసైడ్ చేసుకునేది అనమాట. దాన్నే డైనమికల్లీ టైప్డ్ అంటామన్నమాట. ఇది దాని ఎక్స్ప్లెనేషన్. మీరు రాసుకుంటే రాసుకోండి, లేకపోతే లేదు అనమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చే లోపల క్రాస్ ప్లాట్ఫామ్ అండి. క్రాస్ ప్లాట్ఫామ్ అంటే ఏం లేదు అంటే వెనుకుండా వెళ్ళిపోకండి. ఇది చాలా సింపుల్ అనమాట. సేమ్ కోడ్ అనేది డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లోని రన్ చేయొచ్చు అనమాట. డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అంటే లైక్ విండోస్, లెనెక్స్ అండ్ మ్యాక్. ఒకటే కోడ్ని మనం ఈ 3 ప్లాట్ఫామ్స్లో అనేది యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఎక్స్ట్రా ఏదైనా యాడ్ చేయడము లేదా మైనస్ చేయడం ఇలా
దాన్నే క్రాస్ ప్లాట్ఫామ్ అని అంటారనమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చే లోపల ఎక్స్టెన్సివ్ లైబ్రరీస్. ఎక్స్టెన్సివ్ లైబ్రరీస్ అంటే ఏంటంటే మనకి పైథాన్లో చాలా బుల్డిన్ లైబ్రరీస్ అనేవి ఉంటాయి అన్నమాట. లైక్ ఎలా అంటే వెబ్ డెవలప్మెంటు, డేటా అనాలిసిస్, ఏఐ, ఆటోమేషన్ అండ్ మోర్ ఇట్లాంటి లైబ్రరీస్ అన్నీ కలిపి మనల్ని ఎక్స్టెన్సివ్ లైబ్రరీస్ అని అంటారన్నమాట. నెక్స్ట్ వచ్చే లోపల మనము అప్లికేషన్స్కి అడ్వాంటేజెస్ చాలా డిఫరెన్స్ ఉందండి. చాలామంది సేమ్ అనుకుంటారు. అప్లికేషన్స్ అంటే ఎక్కడ యూజ్ చేస్తాము, పైథాన్ అనేది ఎక్కడ యూజ్ చేస్తున్నాము, అడ్వాంటేజ్ ఏంటంటే మనకి వాటి వల్ల లాభాలు ఏంటి, దీన్ని అప్లికేషన్కి అడ్వాంటేజెస్కి డిఫరెన్స్ అనమాట. మన అప్లికేషన్స్లో వచ్చే లోపల మొత్తం 5 ఉంటాయండి. ఒకటి వెబ్ డెవలప్మెంట్ అంటే మనకేమైనా వెబ్సైట్స్ ఉంటాయి కదా, వాటిని క్రియేట్ చేసేందులో పైథాన్ యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చే లోపల డేటా సైన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. డేటా సైన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ అంటే మనం పైథాన్ డేటా సైన్స్లో అండ్ మిషన్ లెర్నింగ్లో కూడా యూజ్ చేస్తామన్నమాట. దాన్ని ఎట్లా అంటే పాండాస్లో కానీ నంపైలో కానీ ఇలా ఒక్కొక్క దాంట్లో యూజ్ చేస్తామన్నమాట. థర్డ్ది వచ్చే లోపల ఆటోమేషన్ అండ్ స్క్రిప్టింగ్. ఫోర్త్ వచ్చే లోపల గేమ్ డెవలప్మెంట్. ఫిఫ్త్ వచ్చే లోపల జనరల్ సాఫ్ట్వేర్ డెవలప్. ఈ 3 మీకు తెలుసు కాబట్టి వీడియో లెంత్ అవుతుంది అని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. గేమ్ డెవలప్మెంట్ ఏంటి ఏం లేదు, ఏదైతే న్యూ గేమ్స్ ఉన్నాయో వాటిల్లో మనము దీన్ని ఇంక్లూడ్ చేస్తామన్నమాట. ఆటోమేషన్ అంటే ఆటోమేటిక్గా ఇప్పుడు 1 by 1 ఎలా రావాలి, స్పాటిఫై ఉంది, సాంగ్స్ ఉన్నాయి, ఫస్ట్ సాంగ్ అయిపోయినామంటే నెక్స్ట్ రావాలి, అలా ఒక కోడ్లో పైథాన్ అనేది యూజ్ చేస్తారనమాట. జనరల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. నెక్స్ట్ వచ్చేలో పైథాన్ ఇండికేట్ సింబల్ అన్నమాట. ఇలా ఉంటుంది సింబల్. ఈ సింబల్ పైథాన్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సింపుల్గా, పవర్ఫుల్గా, ఫ్లెక్సిబుల్ లాంగ్వేజ్ అని మీనింగ్ అనమాట ఈ సింబల్ మీనింగ్ వచ్చే లోపల. సో ఫ్రెండ్స్, పైథాన్ యొక్క సింపుల్, పవర్ఫుల్, బిగినర్స్ ఫ్రెండ్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. వెబ్ డెవలప్ నుండి ఏఐ వరకు అన్ని ఫీల్డ్స్లో మనకి పైథాన్ అనేది యూజ్ అవుతుంది అన్నమాట. మీ పైథాన్ జర్నీ స్టార్ట్ చేయాలంటే నెక్స్ట్ వీడియోలో పైథాన్ ఇన్స్టాలేషన్ అండ్ ఫస్ట్ ప్రోగ్రామింగ్ నేర్చుకుందాం. దీంట్లో ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీకేమైనా నేను కొత్త వీడియోస్ పెడితే అప్డేట్ రావడానికి మనకైతే గంట సింబల్ అనేది క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.